అగ్రరాజ్యం అమెరికా, ఉత్తర కొరియా దేశాల మధ్య గత కొంతకాలంగా కొనసాగుతున్న రాజకీయ, సైనిక ఉద్రిక్తతలు తాజాగా మరింత తీవ్రస్థాయికి చేరుకున్నాయి. అమెరికా భూభాగంపై దాడి చేయడమే లక్ష్యంగా కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం వరుసగా శక్తివంతమైన క్షిపణి ఇంజిన్లు, అణు ఆయుధాలను పరీక్షించడమే ఇందుకు ప్రధాన కారణంగా మారింది. ఈ ప్రమాదకరమైన కొరియా ద్వీపకల్ప ఉద్రిక్తతలను తగ్గించేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ రంగంలోకి దిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని దక్షిణ కొరియా మీడియా కథనాలు వెల్లడించాయి. అమెరికా, ఉత్తర కొరియా దేశాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు చైనా ఒక బలమైన మధ్యవర్తిగా వ్యవహరించవచ్చని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వ్యూహాత్మక పరిణామాల నేపథ్యంలోనే వచ్చే వారంలో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ప్రతిష్టాత్మకంగా ఉత్తర కొరియా పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ అత్యున్నత స్థాయి పర్యటనకు సంబంధించి రెండు దేశాల సరిహద్దుల్లో ఇప్పటికే అధికారిక సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వీలుగా చైనాకు చెందిన ప్రత్యేక సెక్యూరిటీ, ప్రోటోకాల్ బృందాలు ఇప్పటికే ప్యాంగ్యాంగ్ లో ల్యాండ్ అయి తనిఖీలు పూర్తి చేశాయి. దశాబ్దాలుగా ఉన్న చైనా, ఉత్తర కొరియా దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా ఈ కీలక పర్యటన సాగనుందని విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయ సమాజం ఎంత ఒత్తిడి తెస్తున్నప్పటికీ ఉత్తర కొరియా మాత్రం ప్రస్తుతం అణు నిరాయుధీకరణ చర్చలకు ఎంతమాత్రం ఆసక్తి చూపడం లేదు. పైగా తమ రక్షణ విధానాల్లో భాగంగా కిమ్ ప్రభుత్వం అత్యంత సంచలనాత్మకమైన, ప్రమాదకరమైన మార్పులు చేసినట్లు నిఘా వర్గాల సమాచారం ద్వారా వెల్లడైంది. ఒకవేళ శత్రు దేశాల ముందస్తు దాడుల్లో అగ్రనేత కిమ్ జోంగ్ ఉన్ హఠాత్తుగా మరణిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా శత్రువులపై తక్షణమే అణుదాడులు చేసేలా ఆ దేశం కొత్త సైనిక చట్టాలను సవరించుకుంది. ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన మెరుపు దాడుల్లో ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీతో పాటు అనేక మంది సీనియర్ కమాండర్లు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని ఉత్తర కొరియా చాలా సీరియస్ గా తీసుకుంది. ఆ భయంతోనే కిమ్ జోంగ్ ఉన్ తన ప్రాణాలకు రక్షణగా విదేశీ దాడులను తిప్పికొట్టేందుకు ఈ వినాశకరమైన కొత్త అణు విధానాన్ని అమల్లోకి తెచ్చినట్లు తెలుస్తోంది. అధినేత చనిపోతే వ్యవస్థే స్వయంచాలకంగా అణ్వాయుధాలను ప్రయోగించేలా రూపొందించిన ఈ కొత్త నిబంధనలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీస్తున్నాయి. ఇలాంటి అత్యంత క్లిష్టమైన, సందిగ్ధ వాతావరణంలోనే చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఉత్తర కొరియా పర్యటన ఖరారు కావడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా కఠినమైన ఆర్థిక ఆంక్షలతో సతమతమవుతున్న కిమ్ రాజ్యానికి చాలా కాలంగా చైనా దేశమే ప్రధాన ఆర్థిక సాయం అందిస్తూ వెన్నుదన్నుగా నిలుస్తోంది. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన ఉత్తర కొరియాను ఆదుకుంటూ తమ మధ్య ఉన్న వాణిజ్య బంధాలను బలోపేతం చేసుకునేందుకు ఈ రెండు కమ్యూనిస్టు దేశాలు నిరంతరం చర్యలు తీసుకుంటున్నాయి. ఈ సుదీర్ఘ మైత్రి ఆధారంగానే ప్రాంతీయ అస్థిరతలకు పూర్తిగా చెక్ పెట్టే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మధ్య చారిత్రాత్మక మధ్యవర్తిత్వం వహించేందుకు జిన్పింగ్ గట్టి ప్రయత్నాలు చేయవచ్చని తెలుస్తోంది.